బన్నీ వాస్ సమర్పంలో విజేందర్ డైరెక్షన్లో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు వాయ్, రాఘు మయూర్, ప్రసాద్ బెహ్రా, వెన్నెల కిషోర్, ఈటీవీ గణేష్ తదితరులు నటించిన మూవీ మిత్రమండలి. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, కులపిచ్చగల నారాయణ అదే వీటీవీ గణేష్ తన కులబలంతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఇంతలో నారాయణ కూతురు స్వేచ్ఛ అదే నిహారిక ఎన్నం ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని, కిడ్నాప్ అయిందని కేసు పెడతాడు. ఎస్ఐ సాగర్ అదే వెన్నెల కిషోర్ సహాయంతో వెతుకుతుంటాడు. ఈ క్రమంలో చైతన్య అదే ప్రియదర్శి, సాత్విక్ అదే విష్ణు, అభయ్ అదే రాఘమోహిరి, రాజీవ్ అదే ప్రసాద్ బెహ్రా ఈ నలుగురు ఫ్రెండ్స్ స్వేచ్ఛ పారిపోవడానికి కారణమని తెలుస్తుంది. స్వేచ్ఛ ఇంటి నుండి ఎందుకు పారిపోయింది, ఈ నలుగురిలో ఎవరికి ప్రేమిస్తుంది, వీరిను నారాయణ ఏం చేశాడు, స్వేచ్ఛ వలన ఈ నలుగురు ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరకు నారాయణ ఎమ్మెల్యే అయ్యాడా లేదా అనేది ఈ సినిమా కథ. ప్రారంభంలోనే ఈ సినిమాలో కథ ఏముండదు, కేవలం నవ్వుకోవడని అనేలా వాయిస్ ఓవర్తో సింపుల్గా చెప్పేస్తారు. కానీ కామెడీ అంత ఈజీ కాదు. నవ్వడం ఈజీ, నవ్వించడం చాలా కష్టం. కామెడీ సినిమాలకు స్టోరీ అంతగా లేకపోయినా కామెడీ అద్భుతంగా ఉండాలంటే రైటింగ్ స్కిల్, సరైన యాక్టర్లు, టైమింగ్ ఉన్నప్పుడే కామెడీ అద్భుతంగా వస్తుంది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు కూడా సరిగ్గా వినియోగించుకోలేదు. ఈ సినిమాలో ఒకటో రెండో తప్ప మిగతావన్నీ బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నం చేసేలా ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సత్యతో కొంత కామెడీ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఇదైతే కొంత పర్వాలేదు, కానీ కొన్నిసార్లు విసుగు పుట్టిస్తుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోని తండ్రి కులపిచ్చి, హీరోని మిస్సింగ్, హీరో గ్యాంగ్ పరిచయం, ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ పెద్దగా ఆకట్టుకోదు. సెకండ్ హాఫ్ సేజింగ్, లవ్ మ్యారేజ్, కొంత కామెడీతో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాలో నటునట్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, రీడర్స్కి ఇలాంటి క్యారెక్టర్ కొత్త ఏమి కాదు, కానీ దీనిలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. రాఘమయూర్, విష్ణు కూడా అంతే. ప్రసాద్ బెహ్రా కొంత పర్వాలేదు అనిపించాడు. దీనిలో హీరోని సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న నిహారిక పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. గణేష్, వెన్నెల కిషోర్, సత్య కొంత పర్వాలేదు అనిపించారు. డైరెక్టర్ విజేందర్లో కామెడీ సెన్స్ ఉంది, కానీ రైటింగ్ మేకింగ్ లో విఫలమైననే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. బీజిఎం కొన్ని దగ్గరలో ఎక్కువయ్యా అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా చూస్తే మూవీ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ పర్వాలేదు అనిపించాడు. ఎడిటింగ్ పై ఇంకా దృష్టి పెట్టుంటే బాగున్ను. నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా కామెడీ పండించడంలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.25 out of 5కి.